ఇబ్బంది పడుతున్న రైతులని ఓదార్చేందుకు లేకపోతే పంటని ఏదైతే ఎండిపోయిన పంటని పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈరోజు వచ్చేసి కూడా కరీంనగర్కి వచ్చేసి ఆ పంట పొలాలని పరిశీలించారు. దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఇక్కడ స్థానిక రైతులైతేనేది లేకపోతే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏమంటారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి? ఇప్పుడు వాస్తవానికి ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే రైతులను కలవడానికి వచ్చే క్రమంలో రైతన్నలు పుట్టెడు దుఃఖంతో వారికి ఎదురుగా వస్తూ ఉన్నారు. ఒకప్పుడు కేసీఆర్ గారు వస్తూ ఉన్నామంటే వాళ్ళకి ఏదో ఒక పెద్ద ఆదరణ, ఒక అండాలాగా భావించేటువంటి రైతులు ఇలా కేసీఆర్ గారు వస్తూ ఉంటే కేసీఆర్ గారి మీద పడి ఏడ్చే క్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఏంది దీనికి పరిస్థితి అంటే, నిన్న మొన్నటి వరకు తోకకు తలకాయకు తేడా తెలియనటువంటి దద్దమ్మ రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే ఆయన పెట్టుకున్నటువంటి కాన్సెప్టు, పాలించడం చేతగాని దద్దమ్మ గత ప్రభుత్వాన్ని ఎట్లా బదనం చేయాలనే కాన్సెప్ట్ పెట్టుకొని మాత్రమే ముందుకు పోతూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే మేడిగడ్డ కాళేశ్వరం అనేది ఒక 100 సేఫ్ లైన్స్ వెతుక్కొని కట్టినటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే ప్రపంచాన్ని ఆకర్షించిన ప్రాజెక్టుకి ఏదైనా చిన్నపాటి విపత్తులు వచ్చినప్పుడు దాని నుంచి సేఫ్ సైడ్ ఎట్లా బయటికి పోవాలనేటువంటి ఇతరత్ర మార్గాలను కూడా చూసుకునేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఒకటే ఒక మార్గం నీళ్లు విప్పడం, నీళ్లు తీసుకోవడం మాత్రమే ఉండదు. దాంట్లో అంత పెద్ద ప్రాజెక్టు పైన కుటిల రాజకీయాలు, నీచ రాజకీయాలకు తెరలేపి ఏదైతే ఈ ప్రాజెక్టును పూర్తిగా డ్యామేజ్ చేసి ఏవైతే ఎక్కడైతే దెబ్బతిన్నటువంటి ఆ 2 పిల్లర్లను కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలనే దిశగా ఆ నీళ్లను కూడా, వచ్చే నీళ్లను కూడా పిల్లలకు డైవర్ట్ చేసి లేని రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేసిండు. ఎప్పుడైతే కేసీఆర్ గారు రైతుల దగ్గరికి ఒకవైపు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఒకవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఒకవైపు పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితి ఇది, ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి వెసులుబాటుది, ఈ ప్రాజెక్టును వీటికి కాఫర్ డ్యామ్ కొట్టేసి నీళ్లు తీసుకోవచ్చు, ఇవన్నీ చెప్పినా సరే కేసీఆర్ గారిని ఏ రకంగా బదనం చేద్దాం అన్నటువంటి ప్రక్రియ కొనసాగించే క్రమంలో ముందుకు పోయిండు. తీరా టైంకి వచ్చేసరికి ఎప్పుడైతే కేసీఆర్ గారు బయటికి వెళ్ళి రైతుల పరిస్థితి ఇట్లా ఎందుకు అవుతుందని చెప్పేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చినారో అప్పుడు భయపడి తలొగ్గి నీళ్లు ఇప్పే కార్యక్రమం మొదలుపెట్టుకొని ఈరోజు ఏదైతే పనికిరాదు అన్న మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి బాహుబలి మోటార్ల ద్వారా నీళ్లు బయటకు తీసుకొచ్చే కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఈ చేతగాని దద్దమ్మ ఇదే పని కనుక ముందే అది డిసెంబర్ నుంచే కనుక తీసుకున్నట్టయితే ఈ రోజు వరకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ రైతులకు పూర్తి స్థాయిలో నీళ్ళు అందేది, ఇవాళ రైతులు ఈ రకంగా ఏడ్చేవాళ్ళు కాదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.